టీజీడీసెట్ ద్వారా ఎవరైతే టీటీసీ ఆర్ డిఎడ్ కోర్సెస్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో సో ఫేజ్ 1 కి సంబంధించిన వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయిపోయినాయి. కొంతమంది వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు. చాలా స్టూడెంట్స్ కి చాలా డౌట్స్ ఉన్నాయండి. సో కమెంట్ సెక్షన్ లో ఏవైతే ఇంపార్టెంట్ డౌట్స్ ఉన్నాయో ఒక 18 to 15 డౌట్స్ ఈ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మీరు ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెడుతున్నారో ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలా తక్కువ సీట్స్ ఉన్నాయండి. సో మీకు డిఎడ్ సీట్ వస్తే మీకు మంచిగా ఉంటుంది. సో చాలా మంది ఓన్లీ 2-3 కాలేజ్ పెడుతున్నారు. కొంతమంది ఒకటే వెబ్ ఆప్షన్ పెట్టి సబ్మిటెడ్ అంటున్నారు. సో కొంతమంది 4 పెట్టుకుంటున్నారు. సో ఫస్ట్ ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అనేవి మీరు ఎన్నన్నా పెట్టుకోవచ్చు. సో మీరు 1 పెట్టుకుంటారా, 2 పెట్టుకుంటారా, 3 పెట్టుకుంటారా, అన్లిమిటెడ్. అంటే మీ మీడియం తెలుగు మీడియం అయితే తెలుగు మీడియంలో ఉన్న తెలంగాణలో ఉన్న ఆ 10 డిస్ట్రిక్ట్ కి సంబంధించి అన్ని పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు అన్ని పెట్టుకుంటే మాకు కింద ఇస్తే మళ్ళీ మాకు ప్రాబ్లం అవుతుంది కదా అని అంటున్నారు. మీకు సీట్ అలాట్మెంట్ అనేది ప్రియారిటీ ఆర్డర్ గా చూస్తారు. ఫస్ట్ కాలేజ్ ఏది పెడతారు దాంట్లో చూస్తారు. సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అలా ఎన్ నంబర్ ఆఫ్ కాలేజ్ మీరు పెట్టాలి. సపోజ్ మీరు 2 కాలేజీలు పెట్టారు. 2 కాలేజీలు అంటే ఎన్ని సీట్స్ కి మీరు అప్లికేబుల్? 100 సీట్స్. ఆ 100 కూడా మీరు అప్లికేబుల్ కాదు. సపోజ్ మీ క్యాస్ట్ బీసీబీ అనుకోండి, 10% ఆఫ్ సీట్స్ కి ఎలిజిబుల్. అదే మీరు ఎస్సీ అనుకోండి, 15% ఆఫ్ సీట్స్ కి ఎలిజిబుల్. అలా ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే 10% ఆఫ్ సీట్స్. సో ఇక్కడ ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ సీట్స్ ఉంటాయి కాబట్టి మీరు ఓవరాల్ సీట్స్ ని చూడొద్దు ఎప్పుడైనా. మీ రిజర్వేషన్ కి ఎంత సీట్స్ ఉన్నాయి. సో మనం ఎక్కువ కాలేజ్ పెడితే ఎక్కువ సీట్స్ కి ఎలిజిబుల్ అవుతాం. ఓన్లీ ఒకటే కాలేజ్ పెడితే సపోజ్ ప్రతి క్యాస్ట్ కి 3 సీట్స్, 4 సీట్స్, 5 సీట్స్, అందులో మళ్ళీ స్పెషల్ రిజర్వేషన్, ఉమెన్ రిజర్వేషన్ అవన్నీ ఉంటాయి. ప్రతి క్యాస్ట్ కి 3, 2, 4 అలానే డిస్ట్రిబ్యూట్ అవుతాయి కాబట్టి సో ఈ మిస్టేక్స్ అయితే మీరు చేయకండి. సో ఇంకా మనకు 2 days టైం ఉంది కాబట్టి ఎవరైతే ఇంకా వెబ్ ఆప్షన్స్ పెట్టలేరో మీరు ప్రాపర్ గా పెట్టండి. ఇక్కడ సీట్స్ తక్కువ ఉన్నాయి, మళ్ళీ రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి మీరు ఎన్ నంబర్ ఆఫ్ కాలేజెస్ పెడితేనే బెనిఫిట్ అవుతారు. సో మీకు ఎక్కడ సీట్ వచ్చినా చేయడానికి ట్రై చేయండి ఈ ఇయర్ అయితే. సో దట్ మీకు ఎక్కడనో దగ్గర వస్తుంది. ఓన్లీ 2-3 కాలేజ్ పెడతా అనుకుంటే చాలా తక్కువ ప్రాబబిలిటీ ఉంటుంది మీకు సీట్ రావడానికి. సో ఇది ఫస్ట్ పాయింట్, ఎక్కువ నంబర్ ఆఫ్ కాలేజ్ ఇవ్వండి. సెకండ్ వచ్చేసి మనకు ఇందులోనే తెలుగు మీడియం అప్రాక్సిమేట్లీ 1850 సీట్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియం 2100, ఉర్దూ మీడియం 400. సో ఇది ఒక రఫ్ గా యాడ్ చేసి చెప్పాను. సో మీరు ఆ పీడిఎఫ్స్ లో చూసుకోవచ్చు. తెలంగాణలో పాత జిల్లాల ప్రకారంగా 10 డిస్ట్రిక్ట్స్ లో ఎక్కడెక్కడ ఏ కాలేజ్ ఉన్నాయి అన్ని చూసుకోవచ్చు. లేదంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు జస్ట్ ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటే మీకు అన్ని డిస్ప్లే అవుతాయి. సో చాలా మంది ఇంకా 33 డిస్ట్రిక్ట్స్ మా డిస్ట్రిక్ట్ లో లేదంటున్నారు. నేను చాలా సార్లు చెప్పాను, వీడియోస్ చాలా మంది చూస్తలేరు. చూస్తే మీకే యూస్ఫుల్ అవుతుంది. సో ఇది పాత జిల్లాల ప్రకారంగా. సో చాలా మంది మా సొంత జిల్లాల కాలేజెస్ లేవంటే ఉండవు. ఇవి పాత జిల్లాల ప్రకారంగా. ఆ పాత జిల్లాలో కూడా చాలా తక్కువ కాలేజెస్ ఉన్నాయి. సో ఇది కాలేజ్ గురించి, టోటల్ సీట్స్ గురించి, రూల్ ఆఫ్ రిజర్వేషన్ కావచ్చు అన్ని. సో మీరు గూగుల్లో చూస్తే ప్రతి క్యాస్ట్కి ఎంత రిజర్వేషన్ ఉంటుందో ఇందులో కూడా సేమ్ అమలు చేస్తారు. సో దాని ప్రకారంగానే మీకు సీట్ అలాట్మెంట్ ఉంటుంది. సో ర్యాంక్, క్యాస్ట్ ఈ రెండు అండ్ మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టారు దాని ఆధారంగానే సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. సెకండ్ పాయింట్ వచ్చేసి ఇప్పుడు ఎడిట్ ఆప్షన్. సో నేను ఎన్నోసార్లు చెప్పాను, మీరు ఫైనల్ సబ్మిట్ కొట్టే ముందే అన్ని ప్రాపర్గా పెట్టారా లేదా. ఫైనల్ సబ్మిట్ కొడితే మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు. సో మీరు ఇప్పుడు ఫేజ్ 1 లో ఎన్నైతే పెట్టారో దాంట్లో నుంచే మీ ర్యాంక్, కేటగిరీ చూసి సీట్ ఇస్తారు. సో ఎడిట్ ఆప్షన్ అయితే లేదు. మళ్ళీ మీరు ఫేజ్ 2 లో వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడైనా ఎక్కువ కాలేజ్ ఇవ్వడానికి ట్రై చేయండి. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి హౌ మెనీ వెబ్ ఆప్షన్స్, అంటే మేము ఎన్ని ఇవ్వాలి వెబ్ ఆప్షన్స్. మీకు నచ్చినవి అన్ని, మీ మీడియంలో ఉన్నాయి అన్ని, తెలంగాణలో ఉన్నాయి అన్ని పెట్టుకోవచ్చు. మీరు 4 పెడతారా, 5 పెడతారా, ఉన్నాయన్ని పెడతారా, అది మీ ఇష్టం. మీకు ఎందులో అయితే డిఎడ్ చేద్దాం అనుకుంటున్నారో అవన్నీ పెట్టొచ్చు. అవి పెట్టిన తర్వాత కింద అన్ని యాడ్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లం. మనకు ఫస్ట్ ప్రియారిటీ నుంచి ఇస్తారు, కింది నుంచి మిడిల్ నుంచి అట్లా ఏవి ఇవ్వరు. సో ఫస్ట్ ప్రియారిటీ, సెకండ్ ప్రియారిటీ, థర్డ్ ప్రియారిటీ అట్లా ఇస్తారు కాబట్టి ఎక్కువ పెడితే ఎక్కువ లాభాలు ఉంటాయి. సో ఇది వెబ్ ఆప్షన్స్. నెక్స్ట్ మీడియం చేంజ్. మళ్ళీ చెప్పాను, తెలుగు మీడియం టు ఇంగ్లీష్, ఇంగ్లీష్ టు ఉర్దూ అట్లా ఏం చేంజ్ ఉండదు. మీరు కోర్స్ అనేది ఎందులో చూస్ చేసుకున్నారో అందులోనే మీరు కాలేజ్ డిస్ప్లే అయితే అందులోనే మీరు కోర్స్ చేయాలి. సో ఇంకొకటి, మేము తెలుగు మీడియం చేస్తున్నాం, ఇంగ్లీష్ మీడియం చేస్తున్నాం, తెలుగు మీడియం డిఎస్సిలో ఎలిజిబుల్ అంటే ఎలిజిబులే. మీరు తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా మనకు జాబ్స్ కి ఏ మీడియం అవసరం లేదు. మీరు డిఎడ్ ఆర్ టీటీసీ చేస్తే సరిపోతుంది. సో తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్కి ఎలిజిబుల్, ఇంగ్లీష్ వాళ్ళు తెలుగు ఎలిజిబుల్ కాబట్టి ఇది డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, ఒక డిప్లొమా కోర్స్ కాబట్టి ఏ లాంగ్వేజ్ లో అయినా చేసుకోవచ్చు ఆ కోర్సు. సో అందుకే మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, మీరు ఎందులో చేసినా జాబ్స్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసి మనకు ఫీజు. సో ఫీజు వచ్చేసి గవర్నమెంట్ కాలేజీలో సీట్ వస్తే చాలా తక్కువ ఫీజు ఉంటుంది. సో లాస్ట్ ఇయర్ ప్రకారంగా అయితే 2400 రూపీస్ మీకు ఫీ ఉంటుంది. సో అప్రాక్సిమేట్లీ ఒక 3000 వేసుకోండి. సో ఇయర్లీ మీకు ఫీ వచ్చేసి 3000, 2 years కి 6000 లో అయిపోతుంది
ట్యూషన్ ఫీ మాత్రమే. నెక్స్ట్ ప్రైవేట్ కాలేజ్. సో 2024లో మనకు ప్రైవేట్ కాలేజ్ ఫీ వచ్చేసి 12,500 రూపీస్ ఉంది. సపోజ్ ఇయర్ ఏమైనా పెంచితే ఒక 5,000, 6,000, 4,000 అలా పెంచుతారు. కాకపోతే ఆ డీటెయిల్స్ ఇంకా మనకు వెబ్సైట్లో కావచ్చు ఏం అప్డేట్ చేయలేరు. మీకు సీట్ అలాట్మెంట్ అయిన రోజు మీకు తెలుస్తుంది ఎంత ఫీజు ఉంది ప్రతి ప్రైవేట్ కాలేజ్లో. సో ఈక్వల్గా ఉంటుంది అన్ని ప్రైవేట్ కాలేజ్లో, ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంటుంది. సో అది గవర్నమెంట్ వాళ్ళు ఫిక్స్ చేస్తారు ఆల్మోస్ట్. సో ఒక 12,500 ఉంది లాస్ట్ ఇయర్ది. సో ఈ ఇయర్ది ఇంక్రీజ్ చేస్తే ఒక 3,000-4,000 ఆర్ 5,000 వరకు ఇంక్రీజ్ చేయొచ్చు. మనకు సీట్ అలాట్మెంట్ అప్పుడు తెలిసిపోతుంది. సో ఇప్పుడు ఇన్కమ్ సర్టిఫికేట్. సో ఎవరైతే వెరిఫికేషన్లో ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టిన వాళ్ళందరికీ మీకు వ్యాలిడ్ ఇన్కమ్ పెట్టిన వాళ్ళకు మీకు 0 ఫీజు చూపిస్తుంది. ఓన్లీ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్. అంటే మీకు సీట్ వస్తే ఆ సీట్ని బుక్ చేసుకోవడానికి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్లో 100 రూపీస్ కావచ్చు, 300 రూపీస్ కావచ్చు అడుగుతుంది. సో అది ఎంత అడుగుతుందో మీకు సీట్ అలాట్మెంట్ రోజు చూపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి 6th పాయింట్ వచ్చేసి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్. సపోజ్ ఇప్పుడు ఎంతమందికి అయితే ఫేజ్ 1లో సీట్ వస్తుందో అక్కడ మీకు ఆ కాలేజ్ నచ్చితే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. సో ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే కాలేజ్ని బుక్ చేసుకోవడం ఆన్లైన్లో. సో అక్కడనే ఫీజు పేమెంట్ అడుగుతుంది. మీరు కాలేజ్లో వెళ్ళి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. మొత్తం ఫీజు వచ్చేసి ఆన్లైన్లోనే పే చేయాలి. సో గవర్నమెంట్ కాలేజ్ వచ్చింది సపోజ్ ఒక క్యాండిడేట్కి. సో మీకు ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే 0 ఫీజు చూపిస్తుంది. మీకు ఏదైతే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ 100 రూపీస్, 200 రూపీస్ పే చేసేయాలి, కాలేజ్కి వెళ్ళిపోవాలి. మొత్తం ఆన్లైన్ అని ఉంటుంది ఫీ పేమెంట్. సపోజ్ ఒక క్యాండిడేట్కి ప్రైవేట్ కాలేజ్ వచ్చింది. ప్రైవేట్ కాలేజ్లో వస్తే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే 0 రూపీస్ చూపిస్తుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే 12,500 రూపీస్ మీరు ఆన్లైన్లో పే చేయాలి. ఆన్లైన్లో పే చేసిన తర్వాత మీకు సీట్ అలాట్మెంట్ డౌన్లోడ్ అవుతుంది. సో ఫీజు వచ్చేసి కాలేజీలో పే చేసేది ఏముండదు, ఆన్లైన్లోనే పే చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ 21 to 24 ఉంటుంది. ఏదో ఒక రోజు మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేయాలి. అండ్ ఇక్కడ సీట్ అలాట్మెంట్ 20 రోజు వస్తుంది. సీట్ అలాట్మెంట్ తర్వాత మీరు కాలేజ్ రిపోర్టింగ్ కూడా చేయాలి. సో ఎవరికైతే ఫేజ్ 1లో వస్తుందో సీటు, సో ఆన్లైన్లో అమౌంట్ పే చేసిన తర్వాత ఆ సీట్ అలాట్మెంట్ డౌన్లోడ్ చేసుకొని ఆన్ ఆర్ బిఫోర్ 25 మీరు 21, 22, 23, 24, 25 5 డేస్ ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఆ 5 డేస్లో ఏదో ఒక రోజు కాలేజ్కి వెళ్ళి మీరు టీసీ కావచ్చు, ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని చూపించి, జిరాక్సెట్స్, ఫోటో, ఏదైతే ప్రీవియస్ వీడియోస్లో చెప్పానో దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్ని మీరు కాలేజీలో వెళ్ళి సబ్మిట్ చేయాలి. సో లాస్ట్ డేట్ 25 యాజ్ పర్ షెడ్యూల్ ఉన్నంత వరకు. సో ఇప్పుడు మెయిన్ పాయింట్ వచ్చేసి, సో కొంతమంది ఇప్పుడు ఆ కాలేజ్కి నేను రెగ్యులర్గా వెళ్ళలేను, సో నేను మ్యారీడ్ ఉమెన్ని, నాకు పిల్లలు ఉన్నారు, నేను రెగ్యులర్గా వెళ్ళలేను, సో నేను జాబ్ చేస్తున్నాను, నాకు కుదరదు, నేను అలాంటి క్యాండిడేట్స్ మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ సీట్ అలాట్మెంట్ అవుతుంది కదా. సీట్ అలాట్మెంట్ మనకి ఎప్పుడు 28th రోజు అవుతుంది. సో 28th రోజు మీరు ఏం చేయండి అంటే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఆ రోజు చేయకండి. 21 రోజు మీరు ఏం చేయండి అంటే 21 కావచ్చు, 22 కావచ్చు, వెంటనే నెక్స్ట్ డే 21 రోజు మీకు ఏ కాలేజ్ అయితే వచ్చిందో ఆ కాలేజ్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు రిక్వెస్ట్ చేయండి, మీ కాలేజ్లో మేనేజ్ చేసుకోవచ్చు అటెండెన్స్, నాకు ఈ పరిస్థితి ఉంది, నేను రెగ్యులర్గా రాలేను అనుకుంటే వాళ్ళు ఓకే అంటేనే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే మీకు ఏదైతే ఫీ చూపిస్తుందో అది పే చేయండి. పే చేసిన తర్వాత వాళ్ళు ఎంత అమౌంట్ అడుగుతారో అది ఇచ్చేసేయండి. లేదు పక్కా మ్యాండేటరీగా రావాలి, ఈ ఇయర్ నుంచి స్ట్రిక్ట్ అయిపోయింది, మీరు ఇంట్రెస్ట్ ఉంటే చేయండి లేకపోతే మానేయండి అంటే అప్పుడు మీ పర్సనల్ డెసిషన్ తీసుకోండి. మీరు చేస్తారా చేయరా అప్పుడు మీ సొంతంగా డిసైడ్ చేసుకోండి. సో వెంటనే మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి చేయకండి. సపోజ్ ఎవరికన్నా ఫీజు 0 ఉంటే మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవచ్చు. ఎవరికైతే ఆన్లైన్ సెల్ఫ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఏదో 12,500 కట్టాలనుకుంటే అలాంటి వాళ్ళు మీరు కాలేజ్కి వెళ్ళండి, ఎంక్వైరీ చేయండి, అప్పుడు మాత్రమే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి అదే రోజు మీరు సర్టిఫికేట్స్తో కూడా కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్స్ కూడా ఇచ్చేయచ్చు. సో ఇది ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఓన్లీ మొబైల్లో కాబట్టి అది అక్కడనే వెళ్ళి చేసుకోవచ్చు. సో మీకున్న డౌట్స్ కావచ్చు అన్నీ క్లారిఫై అయిపోతాయి. సీట్ వచ్చిన వాళ్ళు వెళ్ళి చేసుకోవచ్చు. సో ఇది మెయిన్ పాయింట్. సో నెక్స్ట్ వచ్చేసి ఫేజ్ 2. సో ఇప్పుడు ఫేజ్ 1 అయిపోతుంది కదా. ఫేజ్ 1లో ఎవరైతే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి కాలేజ్కి వెళ్తారో వాళ్ళకు సీట్ బుక్ అయిపోతాయి. రిమైనింగ్ సీట్స్ ఎవరైతే సీట్ వచ్చి కాలేజ్కి వెళ్ళని వాళ్ళు కావచ్చు, ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయని వాళ్ళు కావచ్చు, ఆ సీట్స్ అన్ని మళ్ళీ ఫేజ్ 2లో వేకెన్సీస్ వస్తాయి. సీట్ వచ్చిన వాళ్ళు బెటర్ కాలేజ్ కోసం పెట్టుకోవచ్చు, సీట్ రాని వాళ్ళు కూడా మళ్ళీ మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఫేజ్ 2 ఉంటుంది. సో ఫేజ్ 2 తర్వాత ఫేజ్ 1, ఫేజ్ 2 తర్వాత ఏమన్నా మిగిలిపోయిన సీట్స్ ఉంటే మళ్ళీ ఫేజ్ 3 అనేది ఇంకొక ఫేజ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అదే లాస్ట్ ఫేజ్ ఉంటుంది, ఎందుకంటే ఫేజ్ 1లోనే బుక్ అయిపోతాయి అన్ని సీట్స్, ఎందుకంటే హెవీ కాంపిటీషన్ ఉంది. సో ఇది ఫేజ్ 3 గురించి. సో ఇప్పుడు రూల్ ఆఫ్ రిజర్వేషన్. ఇప్పుడు చాలా మంది ఉన్నాయే తక్కువ సీట్స్, మళ్ళీ అందులో రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఉంటుంది కాబట్టి ప్రతి కాలేజ్లో 50-50 సీట్సే ఉంటాయి. సో ఆ 50లో బీసీఏ, బీసీబీ, బీసీసీ, డిఈ, బీసీలో మళ్ళీ ఎస్సీ, ఎస్టీ,
ఈడబ్ల్యూఎస్, ఓసీ జనరల్, సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి అలా ఉన్న సీట్స్ని డివైడ్ చేస్తూ ఉంటే ప్రతి క్యాస్ట్కి 4, 5, 3, 2 సో అలా డివైడ్ అయిపోతూ ఉంటాయి. అందులో మళ్ళీ ప్రతి దాంట్లో 33% రిజర్వేషన్ గర్ల్స్కి ఉంటుంది. సో అవన్నీ ఉంటాయి కాబట్టి మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టడానికి ట్రై చేయండి. సో మీ కేటగిరీలో బెటర్ ర్యాంక్ ఉంటే మీకు వస్తుంది. ఇది ఫస్ట్ పాయింట్. మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టారు, సపోజ్ ఒక కాలేజ్ ఉంది, ఆ కాలేజ్లో ఎంతమంది అప్లై చేశారు, రిజర్వేషన్ ప్రకారంగా మీ కేటగిరీలో టాప్ ఉంటే మీకు సీట్ వస్తుంది. ఇది సింపుల్. సో మనకు సీట్ అలాట్మెంట్ ఈ విధంగా జరుగుతుంది. సో అలా మీరు ఎన్ని కాలేజ్ పెడతారు, ఏ కాలేజ్లో మీ కేటగిరీలో మీరు టాప్ ఉంటారో మీకు సీట్ వస్తారు. సింపుల్గా ఈ రిజర్వేషన్ పర్సంటేజ్ అవన్నీ కన్నా ఈ సింపుల్ పాయింట్ ఉంటుంది. సో మీరు పెట్టిన కాలేజ్లో మీ కేటగిరీలో మీరు టాప్ ఉంటే సీట్ వస్తుంది, లేదంటే లేదు. సో ఇది మెయిన్ పాయింట్ రిజర్వేషన్ అంటే. నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ సీట్. సో ఎవరైతే పేమెంట్ సీట్ వెళ్దాం అనుకుంటున్నారో డైరెక్ట్గా వెళ్ళండి అండి కాలేజ్కి. మీకు నచ్చిన కాలేజ్, మీ మీడియంలో ఉన్న కాలేజ్, ప్రైవేట్ కాలేజ్కి మాత్రమే వెళ్ళి సో నేను డీసెట్ క్వాలిఫై అయ్యాను, ఇప్పుడు చేద్దాం అనుకుంటున్నాను, ఫీజ్ స్ట్రక్చర్ ఎంత, ఇయర్కి ఎంత ఫీజు, 2 ఇయర్స్కి ఎంత ఫీజు, సో నేను రెగ్యులర్గా రావాలా, ఆల్మోస్ట్ అన్ని రెగ్యులర్గా వెళ్ళే కాలేజెస్ ఉన్నాయండి. సో రేర్ 1 or 2 కాలేజెస్ ఉండొచ్చు ఇయర్, ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా అందరు స్ట్రిక్టే అంటున్నారు కాబట్టి 80% ఆఫ్ కాలేజెస్ అన్ని స్ట్రిక్టే ఉంటాయి. సో మీరు వెళ్ళి ఎంక్వైరీ చేస్తే సపోజ్ లూజ్ అంటే అప్పుడు వెళ్ళండి అందులో, లేదు స్ట్రిక్ట్ అనుకుంటే ఇక చేయాల్సింది తప్పదండి. సో ఇది పేమెంట్. సో పేమెంట్ వాళ్ళు ఎంత చెప్తే అంత కట్టుకోవాలి. సో మినిమం 50,000, 40,000 నుంచి స్టార్ట్ అయ్యి 1,50,000 వరకు ఉంది ఫీజెస్. సో హెవీ ఫీజెస్ ఉన్నాయి కాబట్టి మీరు అఫోర్డబుల్లో ఓకే పెట్టుకుంటాం అనుకుంటే జాయిన్ అయిపోండి. సో ఇది పేమెంట్. నెక్స్ట్ వచ్చేసి అటెండెన్స్. సో గవర్నమెంట్ కాలేజీలో అయినా ప్రైవేట్ కాలేజీలో అయినా అటెండెన్స్ మ్యాండేటరీ అయిపోయింది. సో అక్కడ మాన్యువల్ అటెండెన్స్ మ్యాండేటరీ అన్న ఉంటుంది, కొన్ని కాలేజ్లో ఫేస్ రికగ్నైజేషన్ అన్న ఉంటుంది, థంబ్ ఇంప్రెషన్ అన్న ఉంటుంది. సో అది తెలుసుకున్న తర్వాతనే మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ కావచ్చు, మీ సర్టిఫికేట్స్ కావచ్చు అవి ఇవ్వండి. లేదు మేము ఇంట్రెస్ట్ లేదు, రెగ్యులర్గా వెళ్ళలేదు అనుకుంటే అప్పుడు డిసైడ్ అవ్వండి, జాయిన్ అవుతారు అవ్వరు, అది మీ ఇష్టం. సో ఇవైతే ఈ ఇయర్ నుంచి కొద్దిగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ ఇంప్లిమెంట్ చేశారు. 400 మెంబర్స్ అసలు వెళ్ళలేరు కాలేజ్కి, ఈ సిస్టమ్ ఉందని. సో ఈ ఇయర్ కొద్దిగా స్ట్రిక్ట్ చేశారు. సో ఇది అటెండెన్స్ గురించి. నెక్స్ట్ వచ్చేసి సీట్ వస్తుందా లేదా అనేది నేను ఆల్రెడీ చెప్పాను. సో చాలా మంది క్వశ్చన్స్ అడుగుతున్నారు ఈ ర్యాంక్కి వస్తుందని. నేను ఆల్రెడీ చెప్పాను, పీడిఎఫ్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో క్యాస్ట్ వైజ్గా పెట్టానండి, చూసుకోండి అని. మళ్ళీ క్యాస్ట్ వైజ్ పీడిఎఫ్స్ కావాలని అడుగుతున్నారు. సో వీడియోస్ కొద్దిగా మంచిగా వినండి. సో మీకోసమే చెప్తున్నాను కాబట్టి మన టెలిగ్రామ్ ఛానల్లో ప్రతి జిల్లా వైజ్గా మీ కేటగిరీలో మీకన్నా ఎంతమంది ఎక్కువ ఉన్నారు సో ఒక ఐడియా వస్తుంది. ఓకే మనకన్నా ఒక 20 మంది ఉన్నారు, 100 మంది ఉన్నారు, సో మనం ఈ జిల్లా కాకపోయినా కనీసం అన్ని జిల్లాలైనా పెడదాం, ఎక్కడో ఒక దగ్గర వస్తుంది అని ఒక హోప్ ఉంటుంది. సో అలా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టండి. సో అందుకే వెబ్ ఆప్షన్స్ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. నేను 1 వీక్ బ్యాకే చెప్పాను. సో మిస్టేక్స్ చేస్తున్నారు చాలా మంది. సో ఇంకా ఎవరైతే పెట్టుకోలేరో మీరు ప్రాపర్గా పెట్టుకోండి. సో ఇది సీట్ వస్తుందా లేదా అని దానికోసం. సపోజ్ ఇప్పుడు ఫేజ్ 1లో ఒక కాలేజ్ వచ్చింది, సపోజ్ మీరు ప్రైవేట్ కాలేజ్ ఏదో ఒకటి వచ్చింది. ఫేజ్ 2లో దీనికన్నా బెటర్ కాలేజ్ కావచ్చు, దీనికన్నా వేరే కాలేజ్ పెట్టుకుంటే ఆ కాలేజ్ వస్తే, సపోజ్ ఫేజ్ 2లో వేరే కాలేజ్ వస్తే ఫేజ్ 1 డిలీట్ అయిపోతుంది. డిలీట్ అయిపోయి వేరే వాళ్ళకి ఇస్తారు. ఫేజ్ 2 కాలేజ్ ఉంటుంది. ఎవరైతే ఫేజ్ 1 టు ఫేజ్ 2 వెళ్దాం అనుకుంటే మళ్ళీ నాకు ఫేజ్ 1 కావాలంటే అట్లా ఇవ్వరు. సో ఒక్కసారి కాలేజ్ చేంజ్ అయితే ఆ కాలేజ్ అనేది డిలీట్ అయిపోయి వేరే వాళ్ళకి ఇస్తారు. ఇప్పుడున్న కాలేజ్లోనే మాత్రమే మీరు వెళ్ళాలి. సో ఇది మెయిన్ పాయింట్. సపోజ్ ఒక క్యాండిడేట్కి ప్రైవేట్ కాలేజ్ వచ్చింది కానీ గవర్నమెంట్ వెళ్ళాలనుకుంటే ప్రైవేట్ కన్నా అన్ని గవర్నమెంట్ పెట్టేయండి. గవర్నమెంట్ వస్తే ఈ ప్రైవేట్ సీట్ పోతుంది ఫేజ్ 2లో. ఫేజ్ 2లో మీకు గవర్నమెంట్ సీట్ మాత్రమే ఉంటుంది. మళ్ళీ నేను ప్రైవేట్లో వెళ్తా అంటే కుదరదు. సో ఇది మెయిన్ పాయింట్. సర్టిఫికేట్స్ అన్ని ఇచ్చేస్తారు. ఇప్పుడు ఫేజ్ 1 టు ఫేజ్ 2 కాలేజ్ చేంజ్ అయితే మళ్ళీ నా సర్టిఫికేట్స్ ఇస్తారా, నా ట్యూషన్ ఫీ ఇస్తారా అంటే ఇస్తారు. సర్టిఫికేట్స్ ఇస్తారు. వెళ్ళి ఆ కాలేజ్ నుంచి ఈ కాలేజ్ సబ్మిట్ చేయాలి. అండ్ ట్యూషన్ ఫీ ఏదైతే ఉందో అది మనకు ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేస్తారు డీసెట్ వాళ్ళు. సో ఏం ప్రాబ్లం లేదు. మీరు ఫేజ్ 2లో మంచి బెటర్ కాలేజ్ కోసం పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కాలేజ్ లిస్ట్ కూడా అడుగుతున్నారు మళ్ళీ. సో కాలేజ్ లిస్ట్ అన్ని వెబ్సైట్లో పెట్టారండి. ఇంగ్లీష్ మీడియం కావచ్చు, తెలుగు మీడియం కావచ్చు, అన్ని పీడిఎఫ్స్లో ఉంటాయి. అందులోనే మీరు చూసుకోవచ్చు, వెబ్సైట్లో ఉంది. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో అన్ని పీడిఎఫ్స్ ఉన్నాయి, చూసుకోవచ్చు. నెక్స్ట్ 16th పాయింట్ వచ్చేసి మనకు కీప్ మోర్ వెబ్ ఆప్షన్స్. మీరు ఎన్ని వెబ్ ఆప్షన్స్ అన్నా పెట్టుకోవచ్చండి. సో ఎన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టినా ప్రియారిటీ ఆర్డర్ వైజ్గా పెడతారు కాబట్టి ఎక్కడో ఒక దగ్గర సీట్ వస్తే అప్పుడు మీరు ఆలోచించండి వెళ్ళాలా వద్దా అని. సో ఓన్లీ 4-5 పెట్టి నాకు సీట్ వస్తుందా రాదా అంటే రాకపోవచ్చు, హెవీ కాంపిటీషన్ ఉంది. సో ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టండి. సో సర్టిఫికేట్స్. సో సీట్ వచ్చిన తర్వాత నేను ప్రీవియస్ వీడియోస్లో ఏవైతే అన్ని సర్టిఫికేట్స్ చెప్పానో
సో ఆ సర్టిఫికేట్స్ అన్నీ కావాలి, అప్ టు ఇంటర్మీడియట్, 10th, ఇంటర్, బోనాఫైడ్స్, క్యాస్ట్, ఇన్కమ్, ఫొటోస్, ఆధార్ కార్డు, సీట్ అలాట్మెంట్, అక్నాలజ్మెంట్ అన్నీ మీకు సీట్ వచ్చిన తర్వాత అవి చెప్తాను. సో ఏవైతే ప్రీవియస్ వీడియోస్లో అయిపోయినా ఆ సర్టిఫికేట్స్ అన్ని 2 sets ఆఫ్ జిరాక్స్, ఒరిజినల్స్ అన్ని తీసుకెళ్ళి చూపించాలి. వాళ్ళు ఏవైతే ఒరిజినల్స్ తీసుకుంటారో అవి వాళ్ళకి ఇచ్చేసి మిగతా మనం తీసుకోవాలి. సో టీసీ అయితే ఉండాలి, టీసీ ఉంటేనే మ్యాండేటరీ అక్కడ. సో టీసీ అయితే రెడీ చేసుకొని పెట్టుకోండి. ఇవి సర్టిఫికేట్స్. సో ఎవరికైతే ప్రైవేట్ కాలేజ్ వచ్చిందో మీరు phase 1 తర్వాత కాలేజ్ రిపోర్ట్ వెళ్తారు కదా, అప్పుడు వాళ్ళు అడ్మిషన్ ఫీ అని, ఎక్స్ట్రా ఫీజ్ అని, ఏదో ఫీజ్ అని 3,000 5,000 అయితే పక్కా అడుగుతారు. సో వెళ్ళేటప్పుడు కనీసం ఒక 3,000 నుంచి 5,000 అయితే మనీ తీసుకొని వెళ్ళండి. అడిగితే ఇవ్వండి, అడగకపోతే అవసరం లేదు. సో లాస్ట్ ఇయర్ అందరూ ప్రైవేట్ కాలేజ్ వచ్చిన వాళ్ళందరికీ 2,000, 3,000, 5,000 కాలేజ్ బట్టి అడ్మిషన్ ఫీజ్ అని, సో ఇప్పుడు మ్యాండేటరీగా మీరు పే చేయాలని ఏదో ఒకటి అడిగి తీసుకున్నారు. సో మీరు సేఫ్ సైడ్గా ఒక 5,000 అయితే తీసుకొని వెళ్ళండి. సో మ్యాండేటరీగా అడుగుతారంటే లాస్ట్ ఇయర్ అయితే అన్ని కాలేజెస్లో, ప్రైవేట్ కాలేజ్, గవర్నమెంట్ కాలేజ్లో ఏం అడగారు అట్లాంటి, ప్రైవేట్ కాలేజ్లో అడిగారు కాబట్టి ఒక 3,000 to 5,000 అయితే తీసుకొని వెళ్ళండి, క్యాష్ తీసుకొని వెళ్ళండి. నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి ట్యూషన్ ఫీజు. ఈ ప్రైవేట్ కాలేజీలో వచ్చిన వాళ్ళు ఇంకొక ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మీకు డిగ్రీలో ఫీజు రియంబర్స్మెంట్ వచ్చినా, బీటెక్లో వచ్చినా, పీజీలో వచ్చినా, బీఎడ్లో వచ్చినా, మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ ప్రాపర్ది పెడితే డీసెట్ వాళ్ళు మీకు 0 ఫీజు చూపిస్తుంది. అక్కడ ఏం ప్రాబ్లం లేదు. మీరు వస్తుందా రాదా అది సెకండరీ, మోస్ట్లీ రాదు. ఈ పాస్ ద్వారా అప్లై చేస్తే సపోజ్ గవర్నమెంట్ వాళ్ళు ఫండ్స్ ఇస్తే వస్తుంది, లేదంటే రాదు. లాస్ట్ ఇయర్ 2-3 years నుంచి పెండింగ్లో ఉన్నాయి. సో మోస్ట్లీ దాని మీద అయితే హోప్ పెట్టుకోకండి. మీకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్లో 0 చూపిస్తుంది ఫీజు. ఎవరికైతే ఈ ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టిన వాళ్ళు, ఎవరికైతే డిగ్రీ చేసిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు, పీజీ, బీఎడ్ ఇతర కోర్సెస్ చేసిన వాళ్ళు, మీరు టీసీ ఎప్పుడైతే ఇస్తారో టీసీ మీద కనిపిస్తుంది లాస్ట్ స్టడీస్ టీసీ మనం ఇస్తాం. ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళు ఇంటర్మీడియట్ ఇస్తారు. మీరు డిగ్రీ, పీజీ, బీఎడ్, బీటెక్ ఉంటే లాస్ట్ స్టడీ ఏదైతే ఉంటుందో ఆ టీసీ ఇస్తారు. సో వాళ్ళు ఒకటే అడుగుతారు, మీకు డిగ్రీలో వచ్చింది కాబట్టి ఇప్పుడు రాదు. సో మీరు ఏదైతే ఈ 12,500 కావచ్చు, ఆ కాలేజ్ ఫీజు ఎంత అవుతుందో వాళ్ళు ఇప్పుడే పే చేయండి అంటారు. ఆ పే అంటే మీరు అప్పుడే పే చేయడానికి రెడీ ఉండాలి. సో అది కూడా ఇప్పుడే చెప్తున్నా. లాస్ట్ ఇయర్ చాలా మంది సఫర్ అయ్యారు కాబట్టి మీరు ఆ ట్యూషన్ ఫీ కూడా రెడీ పెట్టుకోవాలి. వాళ్ళు అడగగానే మనం పే చేసేటట్టు, అప్పుడే వాళ్ళు సీట్ కన్ఫర్మ్ చేస్తాం, లేదంటే మనీ చేయం. ఎందుకంటే మీకు ఆల్రెడీ డిగ్రీలో వచ్చింది, ఈ పాస్ ద్వారా మాకు రాదు. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు పెండింగ్లో ఉన్నాయి 2-3 years నుంచి. చాలా మందికి ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేరు. సో ప్రైవేట్ కాలేజ్ వాళ్ళు ఆ కాలేజ్ నడవాలంటే వాళ్ళకి ఫండ్స్ కావాలి వాళ్ళే. సో స్టూడెంట్స్ నుంచి తీసుకుంటారు. సో ఎవరైతే ప్రైవేట్ కాలేజీలో వచ్చి డిగ్రీ, పీజీలు, బీఎడ్లు, బీటెక్లు చేసిన వాళ్ళందరూ మీరు మీ సీట్ అలాట్మెంట్ మీద ప్రైవేట్ కాలేజ్ ఫీజు ఎంతైతే ఉంటుందో ఆ అమౌంట్ కూడా తీసుకొని వెళ్ళండి సేఫ్ సైడ్గా. అక్కడనే తీసుకొని వెళ్ళకపోతే సడన్గా మీకు పక్కా ఇవ్వాలంటే అప్పటికప్పుడు మీరు ఫోన్పేలో ఉంటే ఓకే. కొంతమంది దగ్గర ఫోన్పేలో అవైలబిలిటీ ఉండే కాబట్టి మీరు ముందే తీసుకొని పెట్టుకుంటే మీకు బెటర్. అప్పుడు సపోజ్ అడిగినా ఎలాగో మనం పే చేయాలి మనీ. ఎవరికైతే డిగ్రీ, పీజీలు, బీటెక్లో చేసిన వాళ్ళు అదేదో అప్పుడే పే చేస్తే మీకు టెన్షన్ అయిపోతుంది. సో ఈ ఫీజు కూడా మీరు తీసుకొని పెట్టుకోండి. సపోజ్ వాళ్ళు అడగకపోతే ప్రాబ్లం లేదు, అడుగుతేనే ఇవ్వండి. ఎందుకంటే లాస్ట్ ఇయర్ ఇట్లా చాలా స్టూడెంట్స్కి ఇబ్బంది పెట్టారు కాబట్టి మీరు ఇబ్బంది పడొద్దని నేను ముందే చెప్తున్నాను. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఇంకా ఈ వీడియోలో ఏవైతే చెప్పని ఏమైనా పాయింట్స్ ఉన్నా మీకు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మన టెలిగ్రామ్ ఛానల్లో మీకు డిస్ట్రిక్ట్ వైజ్ పీడిఎఫ్స్ కావచ్చు అవన్నీ తీసేశారు మన వెబ్సైట్లో. సో అవి ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. అండ్ ఎవరైతే అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఓపెన్ డిగ్రీ కావచ్చు, పీజీ కావచ్చు, బిఎల్ఎస్సి లైక్ బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్సెస్ కావచ్చు, ఓపెన్ ఎంబీఏ కావచ్చు, ఏమైనా కోర్సెస్ చేసుకోవాలన్నా మనకు నోటిఫికేషన్ వచ్చింది, మీరు చేసుకోవచ్చు. అండ్ స్పెషల్ డిఎడ్ ఎవరైనా చేద్దాం అనుకున్నా మనకు నోటిఫికేషన్ వచ్చింది. సో అది కూడా ఆన్లైన్ ప్రాసెస్ ఉంటుంది. సో ఇంటర్మీడియట్లో మంచి మార్క్స్ వచ్చి నేను రెగ్యులర్గా కాలేజ్కి వెళ్తా అనుకున్న వాళ్ళు మీరు దానికి కూడా పార్టిసిపేట్ చేసుకోవచ్చు. సో రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు మాత్రమే దానికి అప్లై చేసుకోండి. సో చాలా తక్కువ సీట్స్ ఉంటాయి అది కూడా, కాకపోతే ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ వాటికి ఉంటాయి. సో స్పెషల్ డిఎడ్ చేయడం వల్ల మీరు నార్మల్ ఎస్జిటి జాబ్స్కి ఎలిజిబుల్, స్పెషల్ ఎస్జిటి జాబ్స్కి ఎలిజిబుల్, అండ్ సెంట్రల్ లెవెల్లో కూడా ఎస్జిటి స్పెషల్లో పడుతున్నాయి వాటికి ఎలిజిబుల్. మనకు ఆల్ ఓవర్ ఇండియా మీకు ఏవైతే గవర్నమెంట్ జాబ్స్ ఉంటాయి సెంట్రల్ వాటికి, సో అందులో కూడా మీరు ఎలిజిబుల్ కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. మాకు సీట్ అలాట్మెంట్ తర్వాత మీకు ఇంకొక వీడియో చేయడం జరుగుతుంది. సో ఫీజు ఎలా పే చేయాలి అవన్నీ ఇన్స్ట్రక్షన్స్ చెప్పడం జరుగుతుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.